చెలగాటం 4వ భాగం. ఆ మరునాడు మధ్యాహ్నమే దృశ్య ఫోన్ చేసింది శ్రావ్యకి. బావగారు ఆఫీస్కి వెళ్ళిపోయారు చెప్పు అన్నది శ్రావ్య. నిన్న బాబుని ఎందుకు బయటికి తీసుకెళ్ళమన్నావు, మళ్ళీ ఎందుకు తీసుకువచ్చేయమన్నావో ఇప్పటికైనా తెలుసుకోవచ్చా అని అడిగింది దృశ్య. ప్రామిస్ చేశావు, మర్చిపోయావా? నేను చెయ్యమన్నది చెయ్యడమే తప్ప కారణాలు అడగొద్దన్నాను కదా అంది శ్రావ్య. అక్క, రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు తెలుసా. నువ్వేం చేస్తున్నావో ఎందుకు చేస్తున్నావో అని భయంగా ఉంది. పథకాలు రచించే నీ మాస్టర్ బ్రెయిన్ నాకు తెలుసు కాబట్టే అంతగా ఆందోళన పడుతున్నాను. ఈ పథకాలు సాగినంత వరకు బాగానే ఉంటాయి, బెడిసి కొట్టాయంటే జీవితాలు తలకిందులవుతాయి. నా భయమల్లా నీ గురించే. శ్రావ్య నవ్వడం ఫోన్లో వినిపించింది దృశ్యకి. పిచ్చిదానా, నా మాస్టర్ బ్రెయిన్ గురించి తెలిసి మళ్ళీ భయమంటావేం? అయినా నువ్వు కంగారు పడాల్సినంత భయంకరమైన ప్లాన్లేవి నేను వేయడం లేదులేవే. నాది క్రిమినల్ బ్రెయిన్ కాదన్న సంగతి నీకు తెలుసుగా, భయపడకు అంది. ఇంతకీ ప్లాను సక్సెస్ఫుల్ అయిందా లేదా? పోనీ అదైనా చెప్పు. ప్లాన్ ఇంకా పూర్తవలేదుగా, ఫస్ట్ ఫేజ్ మాత్రమే అయింది. ఇంకో 2-3 ఫేజ్లున్నాయి. ఆ తర్వాత సక్సెస్ ఫెయిల్యూరో చెప్పలేను. నా సంగతి నీకు తెలుసుగా, మనం ప్లాన్ వేశామంటే ఫెయిల్ అవ్వదు. అందుచేత లేనిపోని భయాలు పెట్టుకోకు. సరే కానీ ఒకటి గుర్తుంచుకో అక్క, ఈ ప్రపంచంలో నాకు ఎవ్వరూ లేరు నువ్వు తప్ప. నువ్వు క్షేమంగా సంతోషంగా ఉండడం కన్నా నాకు కావాల్సింది మరేం లేదు. అదే నేను కోరుకునేది. ఉంటానో అని ఫోన్ పెట్టేసింది. శ్రావ్య దివాకర్కి ఫోన్ చేసి చెప్పింది, ఏమండి ఈరోజు కాస్త తొందరగా రండి అని. ఏం, వాడు మళ్ళీ ఏదైనా న్యూసెన్స్ చేశాడా అని అడిగాడు దివాకర్. అతని మధ్య అదే అదురుపాటుతో ఉంటున్నాడు. బాబు గురించి దిగులు ఎక్కువైంది మధ్యకాలంలో. వాడు రోజురోజుకి శుష్కించిపోతున్నాడు. భోజనం సరిగ్గా చేయటం లేదు. పాలు, బోర్నవిటా లాంటివి ఏమైనా ఇచ్చినా అవి కూడా సరిగ్గా తాగడం లేదని ప్రతిరోజు శ్రావ్య చెబుతూనే ఉంది. వాడేమో అదను దొరికినప్పుడల్లా ఆంటీ గట్టిగా కొడుతోందంటూ కంప్లైంట్ చేస్తున్నాడు. ఆ కంప్లైంట్లో నిజం లేదని, వాడు కావాలని శ్రావ్య మీద ఉన్నవి లేనివి కల్పించి చెప్తున్నాడని అతను ప్రత్యక్షంగా చూశాడు కాబట్టి వాడి మాటలు నమ్మడం లేదు. అయినా వాడు రోజూ చెప్తూనే ఉన్నాడు. గట్టిగా కోప్పడితే ఎక్కడికైనా పోతాడేమో అన్న భయంతో బాధనంతా లోపలే దిగమింగి ఊరుకోవాల్సి వస్తుంది. అదే పెద్ద నరకంగా ఉంటుంది అతనికి. అబ్బే అదేం లేదండి, సాయంత్రం గుడికి వెళ్ళాలి అందుకు అన్నది. ఆ సాయంత్రం దివాకర్ శ్రావ్యని బాబుని తీసుకుని కారులో గుడికి బయలుదేరాడు. ఎక్కడికైనా కుటుంబ సమేతంగా వెళ్లాల్సి వచ్చినప్పుడు మాత్రమే అతను కారు తీస్తూ ఉంటాడు. మిగిలిన సమయాల్లో ఎక్కువగా బైక్నే వాడతాడు. గుడి దగ్గర పార్క్ చేశాక బాబు కారు దిగడానికి ఒప్పుకోలేదు. తాను కారులోనే కూర్చుని ఆడుకుంటానని మారం చేశాడు. దివాకర్ ససేమిరా ఒప్పుకోలేదు. పోనీలేండి పాపం, గుళ్ళోకి వాడొచ్చి మాత్రం ఏం చెయ్యాలి, మనం వెళ్ళొచ్చేద్దాం. వాడి దగ్గర కొత్తగా కొన్న వీడియో గేమ్ ఉంది, దాంతో ఆడుకుంటూ ఉంటాడులేండి అన్నది శ్రావ్య. దివాకర్ సరేనని కదిలాడు. లోపలికి వెళ్ళాక శివుని ఆలయం చుట్టూ 3 ప్రదక్షిణలు చేశారు. తర్వాత నందీశ్వరుడి కొమ్ముల్లోంచి శివుడిని దర్శించుకొని అప్పుడు గర్భగుడిలోకి వెళ్ళారు. పూజారి గోత్రం పేరు చెప్పమన్నప్పుడు దివాకర్ నోరు తెరిచాడు చెప్పడానికి. కానీ అంతకు ముందే శ్రావ్య టక్కున చెప్పింది, అయితే అవి తమ పేర్లు కావు. పైడిపాల గోత్రం పేరు స్వప్న. పూజారి గోత్రనామాలతో మంత్రాలు చదవడంలో నిమగ్నమైపోయాడు. దివాకర్ విస్మయంగా చూశాడు శ్రావ్య కళ్ళల్లోకి. ఆమె చిరునవ్వుతో, ఈవేళ అక్కగారి వర్ధంతి, అందుకే ఆమె పేరున అర్చన చేస్తున్నాను అన్నది. అతని కళ్ళల్లో అకస్మాత్తుగా నీళ్ల పొర ప్రత్యక్షం కావడం లీలగా కనిపించింది ఆమెకి. అర్చన పూర్తయ్యాక బయటకొచ్చి గుడిలో ఓ మూల నేల మీద చతికిలబడ్డారిద్దరు. అతనికి చాలా సెంటిమెంట్లు తెలియవు. గుడికి వచ్చినప్పుడు కాసేపైనా నేల మీద కూర్చోవాలి అన్న విషయం కూడా అతనికి తెలియదు. పెళ్ళైన కొత్తలో ఉన్న స్వప్న చెబుతూ ఉండేది, ఇప్పుడు శ్రావ్య చెబుతోంది. ఉన్నట్టుండి దివాకర్ అదోలా అయిపోయాడు. తెలియని భావోద్వేగం అతని కళ్ళల్లో కనిపించింది. కళ్ళు ఇంకా తడిగానే ఉన్నాయి. ఏమండి, అక్కగారు గుర్తొచ్చారా అని అడిగింది సన్నగా. దివాకర్ తలడ్డంగా ఊపాడు. స్వప్న ఇప్పుడు గుర్తుకు రావడం ఏమిటి శ్రావ్య? అడుగడుగునా నువ్వామని గుర్తు చేస్తూనే ఉన్నావు అన్నాడు. మరి ఏమిటి అదోలా ఉన్నారు? మీ ఆడవాళ్లను అర్థం చేసుకోవడం నిజంగా చాలా కష్టం. మిమ్మల్ని సరిగ్గా అంచనా వేయడం ఆ బ్రహ్మదేవుడికి కూడా సాధ్యం కాదేమో అన్నాడు. ఏమండి, మా ఆడవాళ్ళ మీద అంత పెద్ద నిందలేస్తున్నారు అన్నది మూతి ముడుచుకుంటూ. నింద కాదు శ్రావ్య, నిజం చెప్తున్నాను. మొదట్లో నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను.
రెండో పెళ్లివాడిని చేసుకోవడం ఇష్టం లేక నా మీద, బాబు మీద, చనిపోయిన స్వప్న మీద ద్వేషంతో ఉన్నావు అనుకునేవాడిని. కానీ ఒక సవతి వర్ధంతిని గుర్తుపెట్టుకొని మరీ అర్చన చేయించావంటే అప్పట్లో ఎందుకంత తప్పుగా ఆలోచించానా అని ఇప్పుడు అనిపిస్తోంది. నిజంగా మీ ఆడవాళ్లకు జోహార్ అన్నాడు తన్మయత్వంగా. ఆమె చిన్నగా నవ్వింది. మనసులోనే ఒక మాట అనుకుంది. ఆడదాని మనసు పూర్తిగా అర్థం కాకముందే అర్థమైందనుకుని పొరపడి మీ మగవాళ్ళు ఆ అభిప్రాయానికి వచ్చేస్తారు. కానీ మహాసముద్రం లోతు తెలిసినంతగా తేలిగ్గా ఆడదాని మనసు అర్థం కాదండి. మరి వెళ్దామా అంటూ లేచాడు. ఆమె కూడా లేచి అతన్ని అనుసరించింది. బయటకొచ్చి చూస్తే కారులో బాబు లేడు. శ్రావ్య, వీడెక్కడికి వెళ్ళాడు అని అడిగాడు కంగారుగా. అలా జరుగుతుందని ఆమెకు ముందే తెలుసు. అయినా ఆశ్చర్యపోతున్నట్లు నటించి ఏమోనండి అన్నది. దివాకర్ ముఖంలో ఆందోళన అధికమైంది. కంగారుగా అటు ఇటు తిరుగుతూ చుట్టుపక్కలంతా గాలించాడు. ఎక్కడా కనిపించలేదు. శ్రావ్య కూడా మరోపక్క వెదకసాగింది. అయినా ఫలితం లేకపోయింది. ఉండదని ఆమెకు తెలుసు. బాబు హఠాత్తుగా ఎందుకు కనిపించడం లేదో తెలుసుకోవాలంటే అది జరగడానికి పావుగంట ముందు ఏం జరిగిందో తెలుసుకోవాలి. పవన్ కారులో కూర్చొని వీడియో గేమ్ ఆడుకుంటున్నాడు. ఏరా నాన్న, అలా నడిచొద్దామా అని వినిపించి తలెత్తి చూశాడు పవన్. కారు బయట నుంచి ఆంటీ తన్నే పిలుస్తుండడం కనిపించింది. ఎక్కడికి ఆంటీ, డాడీ ఏరి అని అడిగాడు. డాడీ గుళ్ళో ధ్యానం చేసుకుంటున్నారు, రావడానికి ఇంకా టైం పడుతుందట. ఈ పక్కనే చిన్న పార్క్లో ఉయ్యాల, జారుడు బల్ల ఉన్నాయట, నీకు చూపించి తీసుకురమ్మన్నారు అన్నది. ఉయ్యాల, జారుడు బల్ల అనేసరికి వాడి మొహంలోకి కాంతి వచ్చింది. అయితే పద అంటూ కారు దిగి ఆమెతో పాటు వెళ్ళాడు. ఆ వచ్చింది తన ఆంటీ కాదని, దృశ్య అని వాడికి తెలీదు. దివాకర్ వెతికి వెతికి విసిగిపోయాడు. ఏం చేయటానికి పాలుపోలేదు. ఏవండి, బాబు మన కోసం గుళ్ళోకి వెళ్ళి వెతుకుతున్నాడేమో, ఒకసారి చూసొద్దామా అని అడిగింది. దివాకర్ సరేనని గుళ్ళోకి దారి తీశాడు. శ్రావ్య అతన్ని అనుసరించింది. సరిగ్గా అదే సమయానికి దృశ్య బాబును తీసుకుని కారు దగ్గరికి వచ్చేసింది. ఒరే నాన్న, నువ్వు ఈ కారులోనే కూర్చో, నేను గుళ్ళోకి వెళ్ళి డాడీని పిలుచుకొస్తాను అని వాడిని కారులో కూర్చోబెట్టి తాను మరో పక్క నుంచి అదృశ్యమైపోయింది. గుళ్ళో కూడా బాబు కనబడకపోయేసరికి వాళ్ళు తిరిగి బయటకు వచ్చేశారు. అప్పుడు కారులో కనిపించాడు బాబు. ఒక్క పరుగున ఇద్దరు కారు దగ్గరికి వెళ్ళి, ఏరా ఎక్కడికి వెళ్ళావురా అని ఇద్దరు ఒకేసారి అడిగారు. పార్క్లోకి డాడీ, ఉయ్యాల, జారుడు బల్ల భలే బాగున్నాయి అన్నాడు వాడు కళ్ళెగరేస్తూ. దివాకర్కి కోపం నషాళాన్ని కంటింది. అయినా తమాయించుకున్నాడు. పార్కుకి కావాలంటే నేను తీసుకెళ్ళి ఉండేవాడినిగా, నువ్వొక్కడివే ఎందుకు వెళ్ళావురా అని అడిగాడు. ఒక్కడనే కాదు డాడీ, ఆంటీ నేను వెళ్ళాం అన్నాడు వాడు. దివాకర్కి మతిపోయినంత పనైంది. ఒరేయ్, ఏం మాట్లాడుతున్నావురా, ఆంటీ గుళ్ళోనే ఉంది కదా, ఎందుకు అబద్ధం చెప్తున్నావు అని అడిగాడు. అబద్ధం కాదు డాడీ, నిజమే చెప్తున్నాను, ఆంటీయే నన్ను తీసుకెళ్ళింది అన్నాడు వాడు. దివాకర్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. సాలోచనగా శ్రావ్య వైపు చూశాడు. కోప్పడకండి అన్నట్టు ఆమె చిన్నగా సైగ చేసింది. కారు స్టార్ట్ చేసి అన్యమనస్కంగానే డ్రైవ్ చేస్తూ ఇంటివైపు పోనిచ్చాడు. అతని మనసంతా కలతతో నిండిపోయింది. అది డాక్టర్ సంగతి, అనుమానం వచ్చి మీ దగ్గరకు తీసుకొచ్చానన్నాడు దివాకర్. ఇలా జరగడం ఎన్నోసారి అడిగాడు డాక్టర్. అతను సైకియాట్రిక్ స్పెషలిస్ట్. రెండోసారి. స్కూల్లో మార్కులు ఎలా వస్తున్నాయి? టీచర్లు ఎవరైనా బాబు ప్రవర్తన మీద కంప్లైంట్ చేశారా? లేదు డాక్టర్, అలాంటిదేమీ లేదు, వాడు క్లాస్లో అందరికన్నా బ్రిలియంట్ అని చెబుతారు వాళ్ళు అన్నాడు దివాకర్. డాక్టర్ మరికొన్ని వివరాలు అడిగి కేస్ షీట్ మీద నోట్ చేసుకున్నాడు. బాబును ఒకసారి నేను లోపలికి తీసుకెళ్తానన్నాడు డాక్టర్. పవన్ చేపట్టుకుని, రామ్మ, లోపల చాలా బొమ్మలున్నాయి, చూద్దు గాని అంటూ మరో ఛాంబర్లోకి తీసుకెళ్లాడు. పవన్ భయంగా తల వెనక్కి తిప్పి తండ్రి వైపు చూస్తూ లోపలికి వెళ్ళాడు. 10 నిమిషాల తర్వాత డాక్టర్ బాబుని తీసుకుని బయటకు వచ్చాడు. బాబుకి మీరు అనుమానించేది ఏమీ లేదు, హీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. కాకపోతే వాడి తల్లి చాలా ప్రేమగా చూసేదన్నారు కదా, ఆమె చనిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయినట్టున్నాడు. కొద్దిగా షాక్కి గురై ఉంటాడు. ఆ షాక్లోనే తన తన్ని స్థానంలో వచ్చిన మరో వ్యక్తిని అంగీకరించలేకపోతున్నాడు. బహుశా అతని వింత ప్రవర్తనకి అదే కారణం కావచ్చు. వాడిని కొంచెం ప్రేమగా పలకరిస్తూ ఉండండి, ఎక్కువసేపు వాడితో గడపండి, అదే సర్దుకుంటుంది, మందులేం అవసరం లేదు అన్నాడు. థ్యాంక్ యూ డాక్టర్, ఉంటాము. దివాకర్ బాబుని తీసుకుని బయటకు వచ్చేశాడు. శ్రావ్యకి ఒక రాత్రప్పుడు హఠాత్తుగా మెలకువ వచ్చింది. బెడ్ లైట్ వెలుగులో వాల్ క్లాక్ అస్పష్టంగా కనిపిస్తోంది. టైం 2:30 అయినట్టుగా తెలుస్తోంది. పక్కకు తిరిగి చూసింది. దివాకర్ కళ్ళు మూసుకుని నిద్రపోతున్నాడు. అతని ముఖం ఇదివరకటిలా ప్రశాంతంగా లేదు, నిద్రలో కూడా ముడుచుకుని ఉన్నట్లుగా ఉంది.
కలత నిద్ర వల్ల వచ్చే మూడతాది. క్రితం రోజు గుళ్ళో అతనన్నమాట గుర్తొచ్చింది. ఒక సవతి వర్ధంతిని గుర్తుపెట్టుకొని మరీ అర్చన చేయించావంటే అప్పట్లో ఎందుకంత తప్పుగా ఆలోచించానా అని ఇప్పుడు అనిపిస్తోంది. నిజంగా మీ ఆడవాళ్లకు జోహార్. అతని మనస్తత్వమే అంత. చాలా తొందరగా ఒక అభిప్రాయానికి వచ్చేసే భోళాతనం. నేను నిజంగా మీరనుకున్నంత మంచిదాన్ని కాదండి, అలాగని మరీ దుర్మార్గురాల్ని కాదు. తాత్కాలికంగా మీకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాను, నన్ను క్షమించండి. ఈ నాటకం పూర్తి అయ్యాక అచ్చంగా స్వచ్ఛమైన తెలుగింటి ఇల్లాల్లా, మీ మాటల్లో చెప్పాలంటే మీ స్వప్నలాంటి భార్యలా నన్ను నేను సమర్పించుకుంటాను. అంతవరకు మీకీ అశాంతి తప్పదు. నా స్వార్థం నేను చూసుకుంటున్నాననా? ఏమో, నిజమేనేమో. ఆ ప్రయత్నంలో మీకు కొంతకాలమే అయినా తీరని వేదన కలగజేస్తున్నందుకు బాధగానే ఉంది. కానీ తప్పదు. సారీ మై డియర్ హబ్బీ, వెరీ వెరీ సారీ. ఇంకెంతో కాలం కాదులే, చాలా తొందరలోనే నేను మీకు కార్యేషు దాసి, కరణేషు మంత్రి, శయనేషు రంభ అలాంటి భార్యనవుతాను. వెళ్ళకిలా పడుకుని పైన తిరిగే ఫ్యాన్ వంక చూస్తూ ఆలోచనలో పడింది. అంతవరకు తాను అమలుపరిచిన ప్లాన్ని ఒకసారి మననం చేసుకుంది. అంతా సవ్యంగానే విజయవంతమైంది. ఎక్కడా చిన్న అవాంతరం కూడా రాకుండా బాగానే నెట్టుకు రాగలిగింది. చెల్లెలి సహకారం లేకపోతే అసలు ఈ ప్లాన్ వర్కౌట్ అయ్యేదే కాదు. అయితే చెల్లి మరీ సెన్సిటివ్గా ఫీల్ అవుతోంది. ఇప్పుడిప్పుడే కొద్దిగా ఎదురు తిరుగుతున్నట్లు కనిపిస్తోంది. ప్లాన్లో చివరి ఫేజ్కి బహుశా ఆమె అంగీకరించకపోవచ్చు. అప్పుడేం చేయాలి అని తీవ్రంగా ఆలోచించసాగింది. చూద్దాం, అప్పుడు ఆలోచించవచ్చు. ప్రస్తుతం మరో 2 రోజుల్లో చేయబోయే మరో ఫేజ్ గురించి ప్లాన్ చేయాలి. ఎక్కడా లోపం అనేది ఉండకూడదు అనుకుంటూ నిశితంగా తన మేధస్సుకి పదును పెట్టసాగింది. ఆమెకెందుకో ఆ క్షణంలో చెల్లెలి మాటలు గుర్తుకొచ్చాయి. అక్క, ఈ ప్రపంచంలో నాకెవ్వరూ లేరు, నువ్వు తప్ప. నువ్వు క్షేమంగా సంతోషంగా ఉండడం కన్నా నాకు కావాల్సింది మరేం లేదు. అదే నేను కోరుకునేది. అది తలుచుకుని నవ్వుకుంది. ఆమె భయంలో కూడా అర్థముంది. తన ప్లాన్ సక్సెస్ అయితే ఎవరికి ఏ నష్టము లేకుండానే తన జీవితాన్ని అతి చక్కగా తనకు కావాల్సిన విధంగా మలుచుకోగలుగుతుంది. ఒకవేళ ఏ కారణం చేతనైనా అది కాస్త ఫెయిల్ అయి మధ్యలోనే ఆగిపోతే జనం దృష్టిలో తాను దుర్మార్గురాలిగా ముద్ర వేయబడుతుంది. జీవితం సర్వనాశనమవుతుంది. ఇంకా చెప్పాలంటే జైలుకి వెళ్లాల్సి వచ్చినా రావచ్చు. అందుకే పకడ్బందీగా పథకాన్ని తీర్చిదిద్దడం కోసం ఆ నిశిరాత్రి నిద్ర మానుకుని తీవ్రంగా ఆలోచించసాగింది. ఏంటక్క నువ్వనేది? అక్క చెప్పిన మాట విని ఆశ్చర్యంగా అడిగింది దృశ్య. చెల్లి, నువ్వు ఇంకేం మాట్లాడకు. నేను ముందే చెప్పాను, నాది క్రిమినల్ బ్రెయిన్ కాదని. నేనెవరికి శాశ్వతమైన కీడు తలపెట్టడం లేదు. నా మాట విని చెప్పింది చెయ్యి అన్నది శ్రావ్య. సారీ అక్క, నేను ఆ పని చేయలేను, నన్ను వదిలేయి. సరే అయితే నువ్వు నన్ను వదిలేయి. ఇక మీదట నువ్వెవరో నేనెవరో నీకు అక్క ఉందన్న సంగతి కూడా మర్చిపో చెప్పింది శ్రావ్య. అక్క, అంత కఠినంగా మాట్లాడకే. నువ్వు కాక నాకు ఇంకెవరున్నారు? మరైతే నేను చెప్పినట్టు చెయ్యి, లేకపోతే నాకు ఆత్మహత్యే గతి. అంతకన్నా మరో దారి కనబట్టం లేదు నాకు అన్నది శ్రావ్య. దృశ్య అక్క మొండితనానికి విసుక్కుంది. సరే చేస్తాను. నీ ప్లాన్లో ఎవరికి కీడు తలపెట్టే అంశం లేదన్నావు కాబట్టి నిన్ను గుడ్డిగా నమ్మి ఒప్పుకుంటున్నాను. అయినా నీ ప్లాన్ ఏమిటో పూర్తిగా చెప్పకుండా నన్ను నీ పనికి వాడుకోవడం దారుణం. ఇందులో బలవంతమేమీ లేదు చెల్లి, నీకిష్టమైతేనే చెయ్యి. నీ అక్క మాట నీకు నమ్మకం ఉంటేనే ఒప్పుకో, లేకపోతే వదిలేసేయి. దృశ్య వ్యధ నిండిన స్వరంతో చేస్తాన్లే, ఏం చేస్తాం? దేవుడు నిన్ను ఒక్క క్షణం ముందు పుట్టించి అక్కను చేసేశాడు, లేకపోతే నువ్వే నా మాట విని ఉండేదానివి అంటూ గొణుక్కుంది. అక్క ప్లాన్లోని మరో ఫేజ్ అమలుపరచడానికి దృశ్య మానసికంగా సంసిద్ధమైంది. శ్రావ్య మరోసారి దివాకర్కి ఫోన్ చేసి చెప్పింది, ఏమండి, బాబు మళ్ళీ కనిపించడం లేదండి అని. అవతల నుంచి తీవ్రమైన వేదనతో నిండిన నిట్టూర్పు వినిపించింది. వీడు నా ప్రాణం తోడేస్తున్నాడు శ్రావ్య, ఏం చేస్తే వాడు మారతాడో అర్థం కావడం లేదు అన్నాడు. మీరు త్వరగా రండి, బాబు ఎక్కడున్నాడో ఏమో వెతకాలిగా. ఇప్పుడే వస్తున్నా. 5 నిమిషాల్లో దివాకర్ అక్కడున్నాడు. గుమ్మం ముందు నుంచే శ్రావ్యని రమ్మని పిలిచి బైక్ ఎక్కమన్నాడు. శ్రావ్య ఎక్కగానే బైక్ ముందు కురికించాడు. శరవేగంతో నడిపి దగ్గరలోని పార్కులు, సినిమా హాళ్ళు అన్నీ వెదికాడు. మార్కెట్ యార్డ్లు, స్కూల్ బిల్డింగ్లు, హాస్పిటళ్ళు అవి ఇవి అనలేదు, అన్ని చోట్లకు వెళ్ళి వెదికారు. ఎక్కడా బాబుజాడా తెలియలేదు. ఊళ్ళో ఎగ్జిబిషన్లేవి లేవు కదా అని అడిగాడు. లేవండి, కానీ మొన్నీ మధ్యే ఏదో సర్కస్ కంపెనీ వచ్చినట్టుంది, 1 టౌన్లో పెట్టినట్లున్నారు అన్నది. దివాకర్ మారు మాట్లాడకుండా బైక్ని అటువైపు పోనిచ్చాడు.
అదే సమయంలో ఓ బస్సులో ప్రయాణం చేస్తున్నారు దృశ్య, పవన్. పవన్ కళ్ళల్లో కాంతిపుంజాలు తళుక్కుమని మెరుస్తున్నాయి. బస్సులో కిటికీ చివర కూర్చొని బయటికి చూస్తూ చేసే ప్రయాణంలో ఉన్న థ్రిల్ వాడికి చాలా ఇష్టం. శ్రావ్య మాత్రం మూడీగా శూన్యంలోకి చూస్తూ కూర్చుంది. అక్క కోసం ఇష్టం లేని పని చేయడానికి ఒప్పుకుంది. అందుకే ఆ దిగులంతా. ఆంటీ, ఆ చెట్లన్నీ ఎందుకలా వెనక్కిపోతున్నాయి స్పీడ్గా అడిగాడు బాబు. అదా, మనిషి పురోగమనంలో ముందుకు సాగుతున్నంతసేపు చెట్లు చేమలు అలాగే వెనక్కిపోతుంటాయి. కొంతకాలానికి చెట్లు చేమలు ఏమీ కనిపించని ప్రదేశానికి చేరుకున్నాడు ఆ మనిషి అని తెలుసుకుంటాడు. తాను వచ్చింది పురోగమనం వైపు కాదు, తిరోగమనం వైపు అని. ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రస్తుత పర్యావరణ సమస్యని, అటవీ నాశనాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ మాట అన్నది దృశ్య. అది వాడికి ఏమాత్రం అర్థమైందో తెలీదు, కానీ అలాగా అని తలాడించి తిరిగి వెనక్కిపోయే చెట్ల వైపు చూడ్డంలో నిమగ్నమైపోయాడు. ఆమె మళ్ళీ మూడీగా అయిపోయింది. ఆంటీ, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగాడు. చెప్పాను కదరా, డాడీ వాళ్ళ ఆఫీస్లో వాళ్ళంతా పిక్నిక్ పెట్టుకున్నారు. మనల్ని డైరెక్ట్గా అక్కడికే వచ్చేయమన్నారని. అయినా కాసేపట్లో చూస్తావుగా, అంతలోకే తొందరెందుకు అని అడిగింది. వెంటనే వాడి ముఖంలో వెలుగు మాయమైపోయి ఆ స్థానంలో దిగులు చోటు చేసుకుంది. ఆంటీ అని పిలిచాడు దీనంగా. దృశ్య వాడి ముఖంలోకి పరీక్షగా చూసి ఏంట్రా అని అడిగింది. నువ్వేమో తీసుకెళ్ళావు, తర్వాత డాడీ కోప్పడినప్పుడు నీకేం తెలీదంటావు, ఎందుకు అలా చేస్తున్నావు అని అడిగాడు వాడు. జాలి గొలిపే వాడి ముఖంలోని దిగులు చూసి దృశ్య కడుపు తరుక్కుపోయింది. అమాంతం వాడిని దగ్గరకు తీసుకుని గుండెలకి హత్తుకోవాలన్న కోరికని బలవంతంగా నిగ్రహించుకుంది. అదా, మరేమో నేను నేనే తీసుకెళ్లానని చెప్తే డాడీ నన్ను కోప్పడతారు కదా, అందుకే అలా చెప్తానన్నమాట అన్నది. మరి డాడీ నన్ను కోప్పడతారు కదా, కోప్పడినా నువ్వు చిన్నపిల్లవాడివి కాబట్టి వెంటనే చల్లబడిపోతారు. మరి నేను పెద్దదాన్ని కదా, నా మీద కోపం వస్తే అంత తొందరగా చల్లారదు కదా, అందుకే అలా చెప్తున్నానన్నమాట అన్నది. వాడు ఓహో అన్నట్టు తలాడించి మళ్ళీ కిటికీ బయట దృశ్యాలని చూడ్డంలో మునిగిపోయాడు. కాసేపటికి వాడు మళ్ళీ దృశ్యవైపు తిరిగి, ఆంటీ, ఇలా ఎక్కడికైనా తీసుకెళ్లేటప్పుడు నువ్వెంతో బాగుంటావు, నాతో ఎంచక్కా మాట్లాడతావు. మరి ఇంట్లో ఉన్నప్పుడు ఎందుకు అంత గట్టిగా కొడతావు, కోపంగా చూస్తావు? అప్పుడు నిన్ను చూస్తే నాకు చాలా భయం వేస్తుందాంటీ, బోలెడంతా వణుకొస్తుంది. అలా ఎప్పుడు చూడక ఆంటీ బ్రతిమాలుతున్నట్లు అన్నాడు వాడు. దృశ్య కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. అంటే అక్క ఈ పసివాడిని ఇంట్లో ఉన్నప్పుడు తరచుగా కొడుతుందా? ఏమైంది తన అక్కకి? ప్రేమకి మారుపేర్లాంటి తన అక్క అలా ఎందుకు మారిపోయింది అని లోపలే మదనపడింది. తన అంతర్మథనాన్ని పైకి తెలియనీయకుండా, ఓ అదా, మరి నువ్వు నాకు కోపం తెప్పించకూడదు కదా, నాకు కోపం వస్తే అలాగే చేస్తాను, బుద్ధిగా నడుచుకోవాలి, నువ్వు గుడ్ బాయ్వి కదా అన్నది. వాడు సరేనన్నట్టు తలాడించాడు. బస్సు నిరాఘాటంగా ముందుకు సాగిపోతూనే ఉంది. కొంత దూరం వెళ్ళాక, ఒరే నాన్న, ఇక్కడే కూర్చో, ఈ సీటు బాగోలేదు, నేను వెనక సీట్లో కూర్చుంటాను అన్నది. వాడు అలాగే అన్నట్టు తలూపాడు. ఆమె వెనక్కి వెళ్ళి డోర్కి దగ్గరగా ఉన్న సీట్లో కూర్చుంది. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి వాడు వెనక్కి తిరిగి చూస్తూనే ఉన్నాడు. ఆమె కళ్ళతోనే ధైర్యం చెప్తూ వస్తోంది. అలా ఓ అరగంట గడిచేసరికి బాబుకి కునికిపాట్లు రాసాగాయి. ఉండుండి తల పక్కకు వాల్చేస్తున్నాడు. వాడు బాగా నిద్రపోయాడని నిర్ధారణ చేసుకున్నాక తర్వాత బస్ స్టేషన్లో దృశ్య నిశ్శబ్దంగా దిగిపోయింది. దిగిపోతూ 2 వరుసల ముందు కూర్చున్న మరో వ్యక్తి వంక నర్మగర్భంగా చూసి కళ్ళతోనే ఏవో సంకేతాలు ఇచ్చింది. అతను ఆ సంకేతాల్ని అర్థం చేసుకున్నట్లుగా తల చిన్నగా ఆడించాడు. బాబును ఒంటరిగా వదిలేసి తాను బస్సు దిగిపోవడానికి దృశ్య మనసు అంగీకరించలేదు. మానసికంగా నరక యాతన అనుభవించింది. కానీ తప్పలేదు. అక్కకి ఫోన్ చేసి చెప్పింది, నువ్వు చెప్పినట్లే చేశానక్క, బాబుని ఓ కంట కనిపెట్టి ఉండడానికి నువ్వు ఏర్పాటు చేసిన వ్యక్తికి అప్పగించి నేను దిగిపోయాను. చాలా థ్యాంక్స్ చెల్లి, నీ రుణం ఎప్పటికైనా తీర్చుకుంటాను, ఇంకొచ్చేయి. మరో బస్ ఎక్కి తిరుగు ప్రయాణమైంది దృశ్య. ఏవండి, బాబు ఇక్కడ కూడా కనిపించడం లేదంటే నాకేదో భయంగా ఉందండి, దిగులు నిండిన స్వరంతో అన్నది శ్రావ్య. సర్కస్ గ్రౌండ్ అంతా కలియతిరిగిన బాబు జాడ కనబడకపోయేసరికి నిలువెల్లా నిస్సత్తువ ఆవహించేసింది వాళ్ళిద్దరికీ. ఇంకా మన వల్ల కాదు శ్రావ్య, ఒంట్లో శక్తి అయిపోయింది. ఇదివరకట్లాగే వాడంతట వాడే వస్తాడులే, వచ్చి నేనొక్కడినే వెళ్ళలేదు డాడీ, ఆంటీయే తీసుకెళ్ళిందని నీ మీద చాడీలు చెబుతాడు. వచ్చాక తేల్చుకుందాం, వేలడంత లేడు, వీడు మనల్ని టెన్షన్కి గురిచేస్తాడా అన్నాడు దివాకర్ కోపంగా. శ్రావ్య ఇంకేం మాట్లాడలేదు, నిశ్శబ్దంగా బైకెక్కి కూర్చుంది. అతను ఇంటివైపు దారి తీశాడు. బస్సు ముందుకు వెళ్ళాక హఠాత్తుగా మెలకు వచ్చింది పవన్కి.
అలవాటు ప్రకారం వెనక్కి తిరిగి చూసుకున్నాడు. ఆంటీ కోసం లేదు. ఆమె ఎక్కడ కనిపించకపోయేసరికి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. హఠాత్తుగా సీట్లోంచి లేచి నిలబడి బస్సంతా కలియ చూస్తూ ఆంటీ ఆంటీ అంటూ గొంతెత్తి అరవసాగాడు. ఏడుపు ఆపుకోలేనంతగా వచ్చేస్తోంది వాడికి. బస్సులోని ప్రయాణికులంతా చిత్రంగా చూశారు బాబు వైపు. వాడి ఏడుపు అరణ్యరోదనే అయింది. బస్సులో అంతమంది ఉన్నా ఒక్కరు కూడా ఆ బాబు ఎందుకు ఏడుస్తున్నాడో పట్టించుకోలేదు. అలా పట్టించుకునే డ్యూటీ వేరే ఎవరిదో అని ప్రతి ఒక్కరూ నమ్మే ప్రపంచం మనది. మనసులో ప్రతి ఒక్కరికి సానుభూతి ఉంటుంది. ఎవరైనా వచ్చి వాడికి వచ్చిన కష్టం ఏమిటో కనుక్కొని ఆదుకుంటే బాగుండని ప్రతి ఒక్కరూ మనసులో సిన్సియర్గా ఆలోచిస్తూనే ఉంటారు. కానీ ఎవ్వరూ ముందుకు కదలరు. బాబు గుక్కపట్టి మరీ ఏడుస్తున్నాడు, మా ఆంటీ తప్పిపోయింది అని. ఇంతలో ఎవరికో జాలి కలిగినట్టుంది. ఏం బాబు ఎందుకు ఏడుస్తున్నావు, మీ ఆంటీ ఎవరు అని అడిగారు. వాడు సమాధానం చెప్పలేదు, ఏడుపు ఆపలేదు. మరొకరెవరో వాడిని దగ్గరకు తీసుకుని లాలించి చెప్పమ్మా ఎవరితో వచ్చావు అని అడిగారు. వాడు వెక్కి వెక్కి పడుతూ ఆంటీతో డాడీ పిక్నిక్కి టెన్షన్లో వాడికి మాట కూడా సరిగ్గా రావడం లేదు, చెప్పలేకపోతున్నాడు. బస్సులోని వాళ్ళంతా తలో విధంగా కామెంట్లు చేయసాగారు. చిన్న పిల్లల్ని ఒంటరిగా వదిలేసి అలా ఎలా వెళ్ళిపోగలుగుతారో, ఆ మాత్రం దానికి పిల్లల్ని కనడం ఎందుకో, ముందు వెనక చూడకుండా కనేస్తారు, తర్వాత పిల్లలు బరువనిపిస్తారు, ఇలా దేశం మీద వదిలేస్తారు. చాలా తర్జన భర్జనలు జరిగాక మెజారిటీ ప్రయాణికులు ఒక అభిప్రాయానికి వచ్చారు. బహుశా వాడిని తీసుకొచ్చిన ఆమె ఏ యూరినల్స్ కోసమో ముందు స్టాప్లో దిగి ఉంటుంది, బస్సు కదిలిపోయి ఉంటుందని. కండక్టర్తో మాట్లాడి తర్వాతి బస్ స్టేషన్ డిపో మేనేజర్కి అప్పగించేసి అన్ని బస్ స్టేషన్లకి సమాచారం చేరవేసేటట్లు ఏర్పాట్లు చేశారు. బాబు భయంగా ఇంకా వెక్కుతూనే ఉన్నాడు. ఆంటీ తిరిగి కనబడుతుందా, ఒకవేళ కనబడకపోతే తన పరిస్థితి ఏమిటి? అంత దూరం ఆలోచించేంత వయసు వాడికి ఇంకా లేదు. బస్సు తర్వాత స్టాప్లో ఆగింది. ఒకరిద్దరు ప్రయాణికులు చొరవ తీసుకుని బాబుని డిపో మేనేజర్కి అప్పగించి తిరిగి బస్సు ఎక్కేశారు. అప్పటి వరకు నిశ్శబ్ద ప్రేక్షకుడిలా కూర్చున్న మరో వ్యక్తి కూడా అదే బస్ స్టాప్లో దిగిపోయాడు. బాబుని నీడలా వెన్నాడి వాడెక్కడున్నది తెలుసుకుంటూ ఉండడమే అతనికి అప్పగించబడిన పని. డిపో మేనేజర్ బాబుని తన దగ్గరే కూర్చోబెట్టుకొని ఆ మాట ఈ మాట మాట్లాడుతూ వాడి అడ్రస్ కనుక్కునే పని చేస్తున్నాడు. మిగిలిన బస్ స్టేషన్లన్నిటికీ ఈ వార్తని అంతకుముందే ఫోన్లో చేరవేశాడు. ఎవరైనా బాబు తప్పిపోయాడని వెతుకుతుంటే మా డిపోకి డైరెక్ట్ చెయ్యమండి అని చెప్పాడు. ఓ గంట పోయాక బాబుని వెన్నాడి వచ్చిన వ్యక్తి తన మొబైల్ నుంచి ఒక నెంబర్కి ఫోన్ చేశాడు బాబు ఆచూకీ తెలియజేయడం కోసం. దివాకర్ నిస్త్రాణగా సోఫా మీద కూర్చొని తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకొని పడుకున్నాడు. అతనికి దగ్గరలోనే మరో కుర్చీలో శ్రావ్య కూర్చొని ఉంది. దివాకర్ ముఖం పీక్కుపోయి ఉంది. ఊరంతా తిరిగిన అలసట అతని ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. బాబు కనిపించడం మానేసిన దగ్గర 3 గంటలు కావస్తుంది. ఎక్కడికి వెళ్ళాడో ఏం చేస్తున్నాడో అని కంగారుగా ఉంది వాళ్ళకి. ఇబ్బందికరమైన నిశ్శబ్దం ఆ గదిలో పరుచుకొని ఉంది. ఆ నిశ్శబ్దాన్ని చీల్చుతూ హాల్లోని టీపాయ్ మీదున్న మొబైల్ ఫోన్లో నుంచి శ్రావ్యమైన రింగ్ టోన్ వినబడింది. శ్రావ్య చటుక్కున అది అందుకుని హలో అన్నది ఆతృతగా. అవతలి కంఠం ఏదో మాట్లాడాక ఫోన్ దివాకర్కిస్తూ అన్నది, ఫోన్ మీకే, బాబు ఆచూకీ ఎవరో చెప్తున్నారు. దివాకర్ అటెన్షన్లోకి వచ్చి ఫోన్ అందుకుని హలో అన్నాడు. ఇక్కడో కుర్రాడు మీ బాబు అనుకుంటాను, బాపట్ల బస్టాప్లో ఉన్నాడు, వచ్చి తీసుకెళ్ళండి. బాపట్లలోనా? ఆశ్చర్యంగా అడిగాడు. మీరెవరు? నేను ఈ ఊరి వాడినే. నేను ప్రయాణం చేస్తున్న బస్సులోనే మీ బాబు ఏడుస్తూ కూర్చుంటే ఏమైందా అని దగ్గరకు తీసి చేరదీసి ఊరుకోబెట్టాను. జేబులో మీ ఫోన్ నంబర్ అడ్రస్ ఉన్న కాగితం కనపడింది, అందుకే ఫోన్ చేస్తున్నాను. ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. బాబు ఎలా ఉన్నాడు? బాబు బాగానే ఉన్నాడు. డిపో మేనేజర్కి అప్పగించాను, మీరొచ్చి తీసుకెళ్ళండి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. శ్రావ్య, బాబు బాపట్ల బస్టాండ్లో ఉన్నాడంట, నేను వెళ్ళి తీసుకొస్తానన్నాడు లేస్తూ. బాబుని అక్కడేం కోప్పడకండి, ఇంటికొచ్చే వరకు వాణ్ణి మీరేం మందలించొద్దు అన్నది శ్రావ్య. దివాకర్ అలాగే అని తలూపి వెళ్ళబోతూ ఏదో అనుమానం వచ్చి ఆగిపోయాడు. అన్నట్టు బాబు జేబులో మన ఫోన్ నెంబర్ ఎందుకుంది అన్నాడు సాలోచనగా. ఈ మధ్య బాబు 2 సార్లు మనల్ని టెన్షన్లో పెట్టాడు కదండి, అందుకే ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తగా ఆ చీటీ రాసి వాడి జేబులో నేనే ఉంచాను అన్నది శ్రావ్య. దివాకర్ మెచ్చుకోలుగా చూశాడు ఆమె కళ్ళల్లోకి. సరే నేను వెళ్ళొస్తానని బయటికి వెళ్ళిపోయాడు. దివాకర్ బాబుని తీసుకుని వచ్చేశాడు. శ్రావ్య కోరిక మేరకు దారి పొడవునా ఒక్క మాట కూడా మాట్లాడలేదు వాడితో. డాడీ, ఆంటీ మంచిది కాదు, నన్ను అక్కడికి తీసుకొచ్చి వదిలేసింది అన్నాడు వాడు. దారిలో బాబు అలా చెప్తాడని దివాకర్ ముందే ఊహించాడు కాబట్టి ఏం మాట్లాడలేదు. సరే ఊరుకో, ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం అని మాత్రం అన్నాడు పొడిగా.
డాడీ కోపంగా ఉన్నట్టు వాడు అర్థం చేసుకుని మరింకేం మాట్లాడకుండా నిశ్శబ్దంగా కూర్చుండిపోయాడు. ఇంటికి చేరుకున్నాక కూడా దివాకర్ బాబు మీద గట్టిగా అరవలేదు. చాలా సౌమ్యంగా అడిగాడు, ఏరా నాన్న, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇంట్లోంచి పారిపోవాలని ఎందుకు అనుకుంటున్నావు? నేను నిన్నేం అనడం లేదుగా. నేను పారిపోలేదు డాడీ, ఆంటీయే నన్ను రమ్మంది అన్నాడు వాడు. అంటే బస్సులో ఆంటీ కూడా నీతో పాటు వచ్చిందా? అవునన్నట్టు తలాడించాడు. దివాకర్కి సహనం చచ్చిపోయింది. బాబుని అమాంతం పైకి లేపి నేలకేసి కుదెయ్యాలన్నంత కోపం వచ్చింది. బలవంతంగా నిగ్రహించుకున్నాడు. వాడిని హింసించడం వల్ల ప్రయోజనం లేదని తెలుసు. ఏదో మానసిక భ్రాంతికి వాడు తరచూ లోనవుతున్నట్లు అర్థం చేసుకున్నాడు. ఆ రోజు సాయంత్రమే మళ్ళీ సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకువెళ్ళాడు బాబుని. డాక్టర్ బాబుకి సైకియాట్రీ పరీక్షలన్నీ నిర్వహించి బ్రెయిన్ సిటీ స్కాన్ తీసి చూశాడు. రిపోర్ట్లన్నీ నార్మల్గానే ఉన్నాయి. బాబు లక్షణాలని బట్టి చూస్తే అది స్కిజోఫ్రీనియాకు సంబంధించింది అనిపిస్తుంది. కానీ 12 ఏళ్లలోపు పిల్లలకి స్కిజోఫ్రీనియా రావడం అనేది చాలా అరుదు. బహుశా డిప్రెషన్కి గురై ఉంటాడు. అనుక్షణం బాబుని కనిపెట్టుకునే ఉండండి. ఒంటరిగా వదిలిపెట్టొద్దు. ప్రస్తుతానికి మందులేం రాయడం లేదు, చూద్దాం అన్నాడు. శ్రావ్య, రేపటి నుంచి బాబుని స్కూల్కి పంపించొద్దు. ఇంటి దగ్గరే ఉంచి చదివిద్దాం. 1 సంవత్సరం ఆలస్యంగా చదివినందువల్ల వాడికి వచ్చే నష్టమేం లేదు అన్నాడు. అలాగేనండి, నాకు అదే మంచిదనిపిస్తోంది అన్నది శ్రావ్య. దృశ్య ఇంటికి వచ్చేసిందన్న మాటే కానీ ఆమె మనసులో లేదు. బాబుని బస్సులో ఒంటరిగా వదిలి వచ్చినప్పటి నుంచి ఆమె అసహనంగా ఫీల్ అవుతోంది. వాణ్ణి గాల్లో వదిలేయకుండా మరో వ్యక్తికి అప్పగించి వచ్చినా అసలెందుకు ఆ పని చెయ్యాలి? ఆ పని చేయాల్సి వచ్చిందో ఊహించలేకపోతోంది. దూరంగా తీసుకెళ్లి వదిలిపెట్టేయడం ఎందుకు? మరో మనిషి ద్వారా వాడి ఆచూకీ చెప్పించడం ఎందుకు? అక్క ఏం చేస్తోంది? ఎందుకలా పిచ్చిగా ప్రవర్తిస్తోంది? ఆలోచనలు తెగడం లేదు. అక్క తనకు అప్పగించిన పనులన్నీ వరుసగా గుర్తుకు తెచ్చుకుంది. ముందు స్కూల్ నుంచి బాబుని బయటకు తీసుకొచ్చి చెవి మెలిపెట్టి హింసించమంది. తర్వాత ఎగ్జిబిషన్కి తీసుకెళ్లి గంటన్నర తర్వాత తీసుకొచ్చి కొంత దూరంలో వదిలేసి వెనక్కి వెళ్ళిపోమ్మంది. గుడి దగ్గర కారులోంచి బాబుని పక్కనే ఉన్న పార్క్లోకి తీసుకెళ్లి ఓ అరగంట సేపు దాచి తర్వాత తిరిగి కారులో కూర్చోబెట్టమంది. ఇప్పుడేమో ఏకంగా వేరే ఊళ్ళో వదిలి రమ్మంది. అయితే అన్నింటిలోనూ ఒకటే సూత్రం. చేసింది తానే అయినా తనక్క చేసినట్టుగానే నాటకమాడవలసి వచ్చింది. ఎందుకు ఇదంతా? ఇవేమీ తెలియని నానమ్మ హాయిగా మంచం మీద పడుకుని కృష్ణారామ అంటూ కాలం వెళ్లదీస్తోంది. ఆమెకి ఈ విషయాలు తెలియజేయడం కూడా మంచిది కాదు. తానొక్కతే ఆ విషయాలను గురించి గుండెల్లో బాధపడుతుంది. ఆమె ఒక నిర్ణయానికి వచ్చినట్లు అనుకుంది. అక్క, నానమ్మ నిన్ను చూసి చాలా కాలమైందట. నిన్ను చూడాలని కలవరిస్తోంది. ఒకసారి వచ్చి వెళ్ళకూడదు అని అడిగింది. ఆ మధ్యాహ్నమే శ్రావ్య ఆ ఇంటికి వచ్చింది. నానమ్మని పలకరించి కుశల ప్రశ్నలు వేసింది. తర్వాత అక్కా చెల్లెళ్ళిద్దరూ ఎప్పుడూ కబుర్లు చెప్పుకునే అరుగు మీదికి వెళ్ళిపోయారు. ఆ ఇంటికి రాగానే తన పాత రోజులు జ్ఞాపకం వచ్చాయి శ్రావ్యకి. ఎంత స్వచ్ఛంగా అమాయకంగా గడిచిపోయాయి ఆ రోజులు. మాయామర్మం తెలియని ఆహ్లాదకరమైన రోజులు. ఇప్పుడో కుతంత్రాల పన్నాగంతోనే మెదడంతా కలుషితమైపోతోంది. ఆ ఇంట్లో తన స్థానం పదిలం చేసుకోవడానికి అటు భర్తని ఇటు ముక్కుపచ్చలారని పసివాణ్ణి చిత్రహింసలకి గురి చేస్తోంది. దారుణమైన మోసానికి ఒడిగడుతోంది. అది తలుచుకోగానే శ్రావ్యకి భరించలేనంత దుఃఖం ముంచుకొచ్చింది. దృశ్య తన అక్కని ఆ ఇంటికి పిలవడంలోని ఆంతర్యం అది. అక్కడి వాతావరణానికి ఆమెకి తన పాత రోజుల్ని గుర్తు చేస్తే కొంతైనా ఆమె మనసు మీద ప్రభావం చూపిస్తుందని ఆశపడింది. అక్క, ఎన్నాళ్ళిలా నన్ను అజ్ఞాతంలో ఉండమంటావు? బావగారికి నన్నెప్పుడు పరిచయం చేస్తావు? నిష్ఠూరంగా అడిగింది. బావగారిని పరిచయం చేసుకోవాలన్న తొందర కాదు ఆమెది. ఒక్కసారి తనను బావగారికి పరిచయం చేసేస్తే ఈ నాటకాలన్నింటికీ తెరపడుతుంది. కాబట్టి ఆ విధంగా అక్క మీద ఒత్తిడి తేవాలని చూసింది. కానీ శ్రావ్య ముఖం గంభీరంగా మారిపోయింది. చెప్పానుగా ఇప్పట్లో కుదరదని. ఇప్పుడు నేను చేపట్టిన ఆపరేషన్ పూర్తి కావడానికి నువ్వు అజ్ఞాతంలో ఉండడం చాలా అవసరం. కొద్ది కాలం ఓపిక పట్టు. నీ అక్క జీవితం సంతోషంగా సాగాలనుకుంటే నువ్వు ఆ మాత్రం కష్టపడక తప్పదు నా కోసం అన్నది. ఎంతసేపు నా కోసం అంటావే కానీ చెల్లి కోసం అన్నమాట ఎప్పుడైనా నీ నోటింటి వచ్చిందా? కొద్దిగా కోప్పడుతూ అడిగింది దృశ్య. ఏం చేయమంటావు నీకోసం చెప్పు అన్నది. ఏం చేయనక్కర్లేదు. నాలో చెలరేగిన అలజడిని తగ్గించడం కోసం నువ్వు ఇప్పుడు చేస్తున్న పనులేమిటో నాకు కూడా వివరంగా చెప్పు. నీ ఆపరేషన్ అంతిమ లక్ష్యం ఏమిటో నేను కూడా తెలుసుకోవాలి. అది విన్నాక అందులో ప్రమాదం ఏమీ లేదని తెలిసాక నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది కదా అన్నది. శ్రావ్య కాసేపు మౌనంగా ఉండిపోయింది.
తర్వాత దీర్ఘంగా ఊపిరి తీసుకుని చెప్పసాగింది. నిజమే, నిన్ను పావుగా వాడుకుంటూ ఏం జరుగుతోందో నీకు చెప్పకపోవడం అన్యాయమే. చెబుతాను విను అంటూ చెప్పసాగింది. నా భర్త చాలా మంచివాడు, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ తన మొదటి భార్య మీద అతనికి ఎక్కడలేని ఆరాధన. చనిపోయాక కూడా ఆయన తన మొదటి భార్యనే స్మరిస్తూ నన్ను నిర్లక్ష్యానికి గురి చేశాడు. బాబుకి తల్లి కావాల్సి వచ్చి మాత్రమే నన్ను చేసుకున్నారట. భార్య అవసరమై కాదట. అందమైన కలలు కనే వయసొచ్చిన ఏ ఆడపిల్లైనా అలాంటి జీవితాన్ని భరించగలదా? కానీ నేను భరించడానికి సిద్ధపడ్డాను. నాకిదే ప్రాప్తమని సరిపెట్టుకున్నాను. సెకండ్ హ్యాండ్ వరుణ్ణి పెళ్లి చేసుకుని తాజా కలలు కనాలంటే వీలు కాదు కదా. ఎప్పటికైనా ఆయన ప్రేమని పొందగలనన్న నమ్మకంతో ఆ జీవితానికి అడ్జస్ట్ అయిపోదామనుకున్నాను. కానీ ఈలోగా ఒక భయంకరమైన నిజం తెలిసింది. ఆయనకు ఒక్కరికన్నా ఎక్కువ సంతానం కనడం ఇష్టం లేదు. ఆ విషయంలో ఆయన ఎంతో ఆరాధించే తన మొదటి భార్య కోరికనే ఖాతరు చేయలేదు. అలాంటిది ఆయన దృష్టిలో ఏమీ కాని నాకు పిల్లలు పుట్టడాన్ని ఆయన ఎలా ఒప్పుకుంటారు? ఒప్పుకోరని బలంగా అనిపించింది. అందుకే చెప్పడం ఆపి దీర్ఘంగా నిట్టూర్చింది. అందుకే సస్పెన్స్ భరించలేనట్లు అడిగింది దృశ్య. అందుకే బాబుని ఇంటి నుంచి తప్పించేద్దామని నిర్ణయించుకున్నాను. నోరు వెళ్ళబెట్టి అలాగే చూస్తూ ఉండిపోయింది దృశ్య. అక్క, అది ఎంత పెద్ద నేరమో తెలుసా అని కీచుకంఠంతో అడిగింది ఆందోళనగా. ఒక వివాహిత స్త్రీమూర్తి మాతృత్వపు మమకారాన్ని పొందాలనుకోవడం ఆమె జన్మ హక్కు. ఆ సంగతి నీకు తెలుసా? అంతే ధీటుగా అడిగింది శ్రావ్య. తెలుసు, కానీ నీ హక్కు సాధించుకోవడానికి ఒక పసివాణ్ణి పైలోకాలకి పంపేస్తావా? వణికే కంఠంతో అడిగింది దృశ్య. శ్రావ్య అయోమయంగా చూసింది చెల్లెలి వైపు. పైలోకలికి పంపేయడమా? పిచ్చిదానా, ఏం మాట్లాడుతున్నావు? అలాగని ఎవరన్నారు? ఎంత అసంబద్ధంగా ఆలోచించావే. నేనంత కసాయిదాన్ని అనుకున్నావా? ఆ పని చేయడానికి అన్ని ప్లాన్లు దేనికి? నేను బాబుని కొంతకాలం పాటు ఎక్కడైనా దాచేస్తాను. ఎక్కడైనా ఏమిటి, నీ దగ్గరే దాచేస్తాను. ఆ పని నేను చేసినట్టు ఎవరికీ తెలియకూడదు. వాడు ఇల్లు విడిచి పారిపోయాడని ఆయన నమ్మడం కోసమే ఈ ప్లాన్లన్నీ వేస్తున్నాను. బాబు ఇంకా కనబడడు అనుకున్నాక ఆయన కొంతకాలం బాధపడతారు, తర్వాత మర్చిపోతారు. ఆ తర్వాత నాకు బిడ్డ పుట్టినా ఆయనకు అభ్యంతరం ఉండదు. కొంతకాలానికి అనుకోకుండా తప్పిపోయిన బాబు హఠాత్తుగా కనిపించినట్టు మరో ప్లాన్ వేస్తాను. కథ సుఖాంతమవుతుంది. ఆ తర్వాత ఇంకా ఈ ప్లాన్లన్నింటికీ స్వస్తి పలుకుతాను. ఇది విషయం. ఇప్పుడు చెప్పు, నేను చేస్తున్నది తప్పంటావా? తప్పో ఒప్పో నీ వైపు నుంచి ఆలోచిస్తే న్యాయంగానే అనిపిస్తోంది. కానీ చట్టం దృష్టిలో ఆ ఒక్కటి మాట్లాడకు. చట్టానికి కళ్ళు లేవు, మనకు మనసు అంతకన్నా లేదు. చట్టం దృష్టిలో పడితే మాత్రం నేను ఖచ్చితంగా జైలుకి వెళ్లాల్సిందే. అక్క, నువ్వు చాలా పెద్ద రిస్క్ తీసుకుంటున్నావేమో అన్నది దృశ్య. రిస్క్ లేని లైఫ్ ఎక్కడైనా ఉందా? గులాబీ కావాలనుకుంటే ముళ్ళు గుచ్చుకుంటాయన్న భయాన్ని విడిచిపెట్టాలి. ఏది ఏమైనా నేను తలపెట్టిన ఈ కార్యక్రమంలో చాలా ముందుకు వెళ్ళిపోయాను. ఇప్పుడు ఉచితానుచితాలు ఆలోచించి ప్రయోజనం లేదు. మీ అక్క సంతోషంగా ఉండడం కావాలనుకుంటే నాకు సాయపడ్డం తప్ప మరో దారి లేదు నీకు. దృశ్య ఏం మాట్లాడలేదు. ఆమెకింకా అయోమయంగానే ఉంది. అసలు ఇలాంటి ఆపరేషన్లు కథల్లో బాగుంటాయి, కానీ నిజ జీవితంలో సక్సెస్ అవుతాయా అని ఆలోచించింది. ఏమైనా తనకిక అక్కకి సాయం చేయాల్సిందే. ఆమె జీవితం బాగుండడం కన్నా తనకు కావాల్సిందేముంది? ఒరే నాన్న, స్కూల్ మానేశావు కదా, బోర్ కొట్టడం లేదా అని అడిగింది శ్రావ్య. ఏం లేదాంటీ, బాగానే ఉంది అన్నాడు వాడు. నీకో మా అమ్మ ఉంది, చూడాలనిపించడం లేదా? మా అమ్మ అంటే అంటే మా నాన్నమ్మ అన్నమాట. తనకో మా అమ్మ ఉందన్న సంగతి వాడు మొదటిసారిగా వింటున్నాడు. ఆశ్చర్యంతో కళ్ళు వెడల్పు చేసి చూశాడు. నాకు మా అమ్మ ఉందా నిజంగా అన్నాడు. అవును, చూస్తావా? మరి ఎప్పుడు మన ఇంటికి రాలేదేం అని అడిగాడు వాడు. ఆమె ఇల్లు వదిలి రాలేదు నాన్న, పైగా ఎక్కడో దూరంగా వేరే ఊళ్ళో ఉంటోంది, అందుకే రాలేదు. నిన్ను చూడాలని ఉందట, ఒకసారి వెళ్ళొద్దామేం అన్నది. వాడి కళ్ళు ఆనందంతో మెరిశాయి. చిన్న పిల్లలకి తాతయ్య అన్న నానమ్మ అన్న ప్రాణం. చిన్న పిల్లల దృష్టిలో వాళ్ళు కదిలే బొమ్మలు, ప్రాణమున్న ఆట వస్తువులు. వాళ్లతో గడపడం సాక్షాత్తు స్వర్గంలో విహరించడమే. దురదృష్టవశాత్తు ఈ తరం పిల్లలకి ఆ భాగ్యం చాలా అరుదుగా లభిస్తోంది. స్కూల్లో ఒకరిద్దరు పిల్లలు తమ తాతయ్యలు, నానమ్మలు, అమ్మమ్మల గురించి, వాళ్ళు తమకు కొనిచ్చే చాక్లెట్ల గురించి, వాళ్ళు చెప్పే కథల గురించి మాట్లాడుతుంటే అలాంటి వాళ్ళు తనకు కూడా ఉంటే ఎంత బాగుండని చాలాసార్లు అనుకున్నాడు. ఇప్పుడు తనకి ఓ మాముందని తెలియడంతో వాడి మనసంతా థ్రిల్తో నిండిపోయింది. అలాగే ఆంటీ, ఎప్పుడు వెళ్దాం అన్నాడు ఉత్సాహంగా.
ఎప్పుడో ఎందుకు ఈవేళే. డాడీ కూడా వస్తారా? ఓ తప్పకుండా వస్తారు. డాడీ రావడం లేదని చెబితే వాడు రానని మారం చేస్తాడని ఆమెకు తెలుసు. అందుకే అలా చెప్పింది. దివాకర్ ఊళ్ళో లేడు. క్యాంపు మీద హైదరాబాద్ వెళ్ళాడు. వెళ్తూ వెళ్తూ బాబు గురించి ఎన్నో జాగ్రత్తలు చెప్పాడు శ్రావ్యకి. వాణ్ణొక్కడిని వదిలి ఉంచకు, అనుక్షణం ఒక కంట కనిపెడుతూ ఉండాలి అని. పద నాన్న వెళ్దాం. ఇప్పుడేనా? మరి డాడీ వస్తాడు. ఆఫీస్ నుంచి సరాసరి బస్సు దగ్గరికి వస్తానన్నారు. బాబుకి బాగా నచ్చిన డ్రెస్సు బీర్వాలోంచి తీసి తొడిగింది. తాను లేత ఆకుపచ్చ రంగు జార్జెట్ చీర కట్టుకుంది. పోయిన సంవత్సరం సంక్రాంతికి చెల్లితో కలిసి వెళ్ళి కొనుక్కున్న చీర అది. ఆంటీ, ఈ చీర బాగాలేదు, అక్కడ చూడు అన్నాడు పైట చెరుగు మీద ఉన్న మరక చూపిస్తూ. మొన్నెప్పుడో కాఫీ ఒలికి ఆ మరక పడింది. టీవీ యాడ్స్లో కనిపించే ఎన్నో డిటర్జెంట్లతో ఉతికి చూసింది. టీవీలో మాయమైపోయినట్టుగా అది మాయమైపోలేదు. ఇంకేం చేయలేక అలాగే వదిలేసింది. పర్వాలేదులేరా, ఇప్పుడు ఇది మార్చి మరొకటి కట్టుకునేంత టైం లేదు అన్నది. ఇద్దరూ బయలుదేరి ఆటోలో బస్ స్టేషన్కి చేరుకున్నారు. బస్సు ఎక్కబోయే ముందు కూడా వాడు మళ్ళీ అడిగాడు, ఆంటీ డాడీ ఏరి అని. వస్తారు నాన్న, ఆఫీస్లో వర్క్ చాలా ఉందట, లేట్ అవుతుందన్నారు. మనిద్దరిని వెళ్ళమన్నారు. డాడీ డైరెక్ట్గా మా అమ్మ వాళ్ళ ఊరికి వచ్చేస్తారట అన్నది. వాడి ముఖంలో నిరాశ దిగులు కలిగాయి. మా అమ్మని చూడబోతున్నాను అన్న థ్రిల్ ఆ దిగుల్ని నిరాశని అధిగమించింది. ఇద్దరూ బస్ ఎక్కి కూర్చున్నారు. ఇక్కడే కూర్చో నాన్న, చాక్లెట్లు కొని తీసుకొస్తాను అన్నది పైకి లేస్తూ. వెంటనే వాడు కూడా లేస్తూ నేను వస్తానంటీ అన్నాడు. అది వరకు బస్సులో తానొక్కడిని వదిలేసి వెళ్ళిపోయిన సంఘటన గుర్తొచ్చింది వాడికి. అందుకే భయపడ్డాడు. వద్దు నాన్న, నేను టాయిలెట్కి కూడా వెళ్ళాలి. లేడీస్ టాయిలెట్కి జెంట్స్ రాకూడదు కదా, ఇప్పుడే వచ్చేస్తాగా 5 నిమిషాల్లో అన్నది నచ్చ చెప్తున్నట్లుగా. వాడు అయిష్టంగానే తిరిగి సీట్లో కూర్చున్నాడు. మొన్న బస్సులో ఒక్కడే మిగిలిపోయినప్పుడు తానెంత క్షోభకి గురయ్యాడో వాడికి ఇంకా గుర్తుంది. అందుకే బిక్కుబిక్కుమంటూ కూర్చున్నాడు. బస్సు దిగిన ఆంటీ మళ్ళీ వస్తుందా రాదా అన్న సంశయం వాడి కళ్ళల్లో కదలాడింది. శ్రావ్య బస్సు దిగి టాయిలెట్ దగ్గరికి వెళ్ళింది. అప్పుడే టాయిలెట్ నుంచి బయటకు వస్తున్న దృశ్య ఆమెకు కనిపించింది. కళ్ళతోనే చెల్లెల్ని పలకరించి జాగ్రత్తలు చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. దృశ్య ఫ్యాన్సీ షాప్ దగ్గరికి వెళ్ళి డైరీ మిల్క్ చాక్లెట్ ఒకటి కొని బస్సు దగ్గరికి వచ్చింది. కాసేపటికి ఆంటీ వచ్చి తన పక్కన కూర్చోగానే మళ్ళీ ధైర్యం వచ్చేసింది వాడికి. చాక్లెట్ వాడికి ఇచ్చి తినమంది. ఆంటీ డాడీ నిజంగా వస్తారు కదా అని అడిగాడు వాడు ఇంకోసారి. వస్తారు నాన్న, తప్పకుండా వస్తారు, ముందు చాక్లెట్ తిను అన్నది. వాడు మరేమీ మాట్లాడకుండా తనకిష్టమైన డైరీ మిల్క్ చాక్లెట్ తినడంలో మునిగిపోయాడు. ఆంటీ అని ఆశ్చర్యంగా పిలిచాడు బాబు. దృశ్య ఉలిక్కిపడి ఏమిట్రా అని అడిగింది. ఇక్కడ మరక ఏమైందా ఆంటీ మరింత ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు వాడు. దృశ్య అయోమయంలో పడిపోయింది. మరకేమిటో ఆమెకు అర్థం కాలేదు. ఏం మరకరా అని అడిగింది. కాఫీ మరక ఆంటీ, ఇందాక ఇంట్లో చూసినప్పుడు మరకుంది కదా, ఎలా పోయింది? ఆమె క్షణాల్లో తేరుకుని అర్థం చేసుకోగలిగింది. ముందే వేసుకున్న పథకం ప్రకారం శ్రావ్య దృశ్య ఒకేలాంటి చీరలు కట్టుకున్నారు. లేత ఆకుపచ్చ రంగు జార్జెట్ చీర. ఒక్క చీరే కాదు, బ్లౌజు, చెవిదుద్దులు, బొట్టు మొదలుకొని కాళ్లకు వేసుకునే చెప్పుల వరకు అక్క చెల్లెళ్ళిద్దరూ ఒకేలాంటివి ధరించారు. అక్క చీర మీద కాఫీ మరక పడి ఉంటుందన్నమాట. బహుశా ఆమె చూసుకుని ఉండడం, లేకపోతే తనను వేరే చీర కట్టుకుని రమ్మని ఆమె కూడా అదే రంగు చీర కట్టుకుని వచ్చేది. టాయిలెట్లో సబ్బుతో కడిగేశాను నాన్న, అందుకే పోయింది అన్నదామె నవ్వుతూ. వాడు అలాగా అన్నట్టు తలూపాడు. డ్రైవర్ కండక్టర్ వచ్చి బస్సు ఎక్కగానే బస్సు కదిలింది. బస్సు వేగంగా పోతుంటే పవన్కి హుషారుగా అనిపించింది. చల్లగాలి రివ్వున వచ్చి ముఖానికి తగులుతుంటే వాడికి చాలా బాగున్నట్టు అనిపిస్తోంది. కిటికీలోంచి బయటి దృశ్యాల్ని చూస్తూ పరవశించిపోతున్నాడు. దృశ్య వాడినే తదేకంగా చూస్తోంది. తాను కిడ్నాప్కి గురవుతున్నట్లు తెలియని అభాగ్యుడు. ఇక మీదట వాడు తనతోనే ఉండబోతున్నాడు. పాపం, ఆ సంగతి కూడా వాడికి తెలీదు. అక్క తనను పావుగా చేసి తండ్రి కొడుకులిద్దరి జీవితాలతో చెలగాటమాడుతోంది. ఈ ఆట ఎటు దారి తీస్తుందో, పర్యవసానం ఎలా ఉంటుందో అని భయంగా ఉంటుందో ఆమెకి. బస్సు నరసరావుపేటకి వెళ్ళాక ఇద్దరూ బస్సు దిగిపోయారు. మళ్ళీ తిరిగి గుంటూరుకు వెళ్లే బస్సు రాగానే ఎక్కి కూర్చున్నారు. మా అమ్మ వాళ్ళు ఉండేది ఈ ఊళ్ళో కాదా అని అడిగాడు వాడు మళ్ళీ బస్సు ఎక్కవలసి వచ్చినందువల్ల. కాదు నాన్న, వాళ్ళు ఊరికి 2 బస్సులు మారాలి, అందుకే ఇదెక్కాం అన్నది. నిజానికి దృశ్య బాబును తీసుకువెళ్తున్నది తన ఇంటికే. దానికి అసలు బస్సులు ఎక్కాల్సిన అవసరమే లేదు. కానీ చాలా దూరం ప్రయాణం చేసినట్లు అనిపించడానికి గుంటూరు నుంచి నరసరావుపేటకి ఒక బస్సులో వచ్చి మళ్ళీ నరసరావుపేట నుంచి గుంటూరుకి మరో బస్సులో ప్రయాణం చేస్తోంది. తన అమ్మమ్మ ఉంటున్నది అదే ఊళ్ళో అన్న సంగతి వాడికి తెలిస్తే చీటికి మాటికి డాడీ దగ్గరికి పోతానని వాడు మారం చెయ్యొచ్చు.
అందుకే ఈ ప్రయాణాలు. ఇదంతా అక్క మాస్టర్ ప్లాన్లోని భాగమే. బయలుదేరిన చోటుకే తిరిగి వెళ్తున్నామని ఆ పసివాడికి తెలీదు. బస్సు గుంటూరు చేరబోతుండగా అవుట్స్కట్స్లోని ఒక స్టాప్లో దిగిపోయారిద్దరూ. ఊళ్ళోకి ప్రవేశిస్తే అక్కడ బాబు అదివరకే చూసిన ప్రదేశాలు కనపడి తిరిగి తమ ఊరికే వచ్చినట్లు కనిపించవచ్చు. అందుకే అలా చేసింది. అక్కడి నుంచి ఆటోలో తన ఇంటికి తీసుకుపోయింది బాబుని. ఇంట్లోకి ప్రవేశించడంతోనే పవన్ తన మామ్మ ఎవరా అని వెతుక్కోసాగాడు. దృశ్య బాబుని నానమ్మ దగ్గరికి తీసుకువెళ్ళి, నానమ్మ, నేను చెప్పానే బాబు, ఇదిగో వీడే అంటూ చూపించింది. అక్కకో బాబు ఉన్నాడని, కొన్నాళ్లపాటు వాడు తమ ఇంట్లో ఉండబోతున్నాడని అంతకు ముందే చెప్పిందామెకి. పవన్ ఆమెని అబ్బురంగా చూస్తూ ఉండిపోయాడు. అంతవరకు తెలియని ఓ కొత్త బంధువుని చూడ్డం వల్ల కలిగే ఆనందం వాడి కళ్ళల్లో ప్రతిఫలించింది. ఆమె మంచం మీదే కొద్దిగా పైకి లేచి పరీక్షగా చూసి ఒక చేత్తో వాడి తలని ఆప్యాయంగా నిమిరింది. తలగడ కింద వాడి కోసమే దాచి ఉంచిన కాగితం ఉండ తీసి వాడికిచ్చింది. వాడు దాన్ని అందుకుని విప్పి చూశాడు. అందులో ఉన్నది కజ్జికాయ. తినమ్మా, బాగుంటుంది అన్నదామే. పవన్ ఆ కజ్జికాయ తిన్నాడు. చాలా బాగుంది. ఇందాక బస్సులో తిన్న ఖరీదైన డైరీ మిల్క్ చాక్లెట్ కన్నా 1000 రెట్లు రుచిగా అనిపించింది. ఆ రుచి అందులోని ఇంగ్రీడియంట్స్ వల్ల వచ్చేది కాదని, ఆప్యాయతానురాగాలు రంగరించివ్వడం వల్ల వచ్చిందని తెలుసుకునేంత వయస్సు వాడికి లేదు. కథ కొనసాగుతుంది.